హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనమైతే గట్కేసర్ టు రాంపల్లి ఎక్స్ రోడ్ వరకు రోడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్ వర్క్స్ అయితే ఒకసారి చూడండి. ఫిబ్రవరి 3న 10:30కి ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తీస్తున్నాము. ఇగో చూడండి, వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇటువైపు వచ్చినాము, గట్కేసర్ ఆర్ఓబి తీద్దామని వచ్చినాము. సో దానిలో భాగంగా ఇవి కూడా తీసుకున్నాము. గట్కేసర్ టు రాంపల్లి ఎక్స్ రోడ్. ఆల్రెడీ రోడ్డు ఉంది, కాకపోతే కొంత పార్ట్ మాత్రం కంప్లీట్ రోడ్ వేస్తున్నారు. ఇంకొంత పార్ట్ రోడ్డు ఉంది, మీరు చూడొచ్చు. ఉన్న రోడ్డునే వెడల్పు చేస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, అటు సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా. ఇంకా ఇదంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. దీనంతా సైడ్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్ఓబికి సంబంధించింది కూడా కంప్లీట్ మీకు గట్కేసర్ ఆర్ఓబి వీడియో కూడా పెట్టాను. గట్కేసర్ స్టార్టింగ్ నుంచి ఆర్ఓబి పైకి ఎక్కిన ఫస్ట్ టైం ఎవరు వీడియో తీయలేదు అనుకుంటున్నా. నాకు తెలిసి పైన నడుచుకుంటూ మనమైతే వీడియో పెట్టాము, చూడండి. ఇక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా గ్యాదర్ చేశాము. ఇది ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నాము, కానీ స్టేట్ గవర్నమెంట్ వర్క్ అంట. ఆర్ఓబి అనేది ఓన్లీ ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ మీద మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అంట. చిన్న బిట్టు మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్ ఏనంట. అంతకుముందు ఒక కాంట్రాక్టర్ ఉండేనంట, కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత కాంట్రాక్టర్ మార్చి కూడా 1.5 year అవుతుందంట. ఎందుకు లేటు అనేది కనుక అక్కడ కనుక్కుంటే ఓన్లీ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేయకనే, కాంట్రాక్టర్కు డబ్బులు రిలీజ్ చేయకనే ఇది డిలే అవుతుంది తప్ప వేరే రీజన్ ఏమి లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ వాళ్ళని కనుక్కుంటే. సో అది ఆర్ఓబికి సంబంధించిన ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషను. ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇక మనం ఇప్పుడు చూసుకుంటే గట్కేసర్ టు రాంపల్లి నాగారం, గట్కేసర్ టు నాగారం ఎక్స్ రోడ్ వరకు రోడ్ అయితే అద్భుతంగా ఉంది. చాలా వెడల్పు. ఇదంతా ఆల్రెడీ కంప్లీట్ అయిన రోడ్డు. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో అక్కడక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్ అయిన రోడ్డు మాత్రం మంచి బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ డివైడర్ మాత్రమే బ్యూటిఫికేషన్ వర్క్సే చేయాలి ఇక్కడ. ఇక మిగతా అంతా చాలా చోట్ల అయింది. ఇక్కడ ఇలాంటి ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఏదైతే వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా డివైడర్లు అయితే పెట్టలేదు రోడ్డు మధ్యన. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదేదో గేటెడ్ కమ్యూనిటీ ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్స్ అయితే మళ్ళీ ఇక నయారా పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ మీకు వర్క్స్ అయితే మళ్ళీ జరుగుతూ ఉన్నాయి, చూడండి. ఇగో అటు సైడ్ కొంత ఉంది, ఇటు సైడ్ మాత్రం కంప్లీట్గా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మధ్యలో చిన్న ప్యాచ్ అయితే ఉంది, అంటే డిస్టర్బెన్స్గానే ఉంది. సంజీవరావు సరేన్ కౌంటీ అట, ఆ ఏరియాలో ఈ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. దాని ఎదురుగానే పెట్రోల్ బంక్ కూడా ఉంది, నయారా పెట్రోల్ బంక్. ఇక చూడండి, వర్క్స్ మొత్తం కంకరతో నిండి ఉంది. మా బైక్ కూడా చాలా కష్టంగా పోతూ ఉంది. మా బండి చాలా కష్టంగా పోతుంది. ఇక్కడ జియో వాళ్ళది పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ 104 ఉంది ఇక్కడ రేటు. 104 రూపీసే ఉంది జియోలో. దగ్గర 3 రూపాయలు తక్కువ. అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా రోడ్ వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి.
ఇగో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇగో ఈ బిల్డింగ్ దగ్గర నుంచి అక్కడ పైన పక్కన ప్యాచ్ అయితే ఉంది, ఇక్కడ కూడా మంచిగానే ఉంది కొంతవరకు. ఈ మధ్యలో డివైడర్ వర్క్స్ అయితే ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది రాంపల్లి రాంపల్లి, ఇది రాంపల్లి. ఓకే. దీని నుంచి మళ్ళీ ఇంకా స్ట్రైట్ అటు డెడ్ ఎండ్ దాకా రాంపల్లి ఎక్స్పోర్ట్ నాగారం దాకా మళ్ళీ. మొత్తానికి రాంపల్లి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా ఫ్రెష్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, లైవ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ నాగారం వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే కంప్లీట్ ఇక్కడ నుంచి ఆ స్ట్రెచ్ ఆ చివరి వరకు. ఇప్పుడు మనం అయితే ఓన్లీ ఇక్కడ వరకే తీసుకున్నాం. ఇదిగో చూస్తుంటే మీకు ఆల్రెడీ ఆ రోడ్డు డాంబర్ పోసే మిషన్ ఉంది కదా, అది కూడా ఉంది. ఇగో చూడండి, లెఫ్ట్ వెళ్తే చెర్లపల్లి. ఇక చూస్తున్నారు కదా, ఇది సెంటర్ చాలా ఫేమస్. ఇక ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ వెళ్తేనేమో చర్లపల్లి, ఇదేంటి డయారా, ఇది రైట్ వెళ్తే డయారా, రాంపల్లి డయారా, స్ట్రైట్ వెళ్తే అదే ఇక నాగారం. స్ట్రైట్ వెళ్తే నాగారం. 7 నిమిషాలు అది కొంచెం. సో సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్దాం. మనం అయితే చర్లపల్లి రోడ్డుకి అయితే వెళ్దాము, లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఈ రోడ్ కూడా కొత్తదే, ఇది కూడా రోడ్ పెద్ద రోడ్. ఇది కూడా పెద్ద రోడే, దీంట్లో కూడా అక్కడక్కడ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ ఇది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా మెయిన్ రోడ్డు, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్న రైల్వే స్టేషన్ ఇది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం బస్సుల ఫెసిలిటీసే ఇంకా పెద్దగా లేదు, అలాగే ఎంఎంటీఎస్ లేదు. అవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలాసార్లు వెళ్ళినా, చాలాసార్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా లేదు. మీరు కూడా ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, బాయ్.